ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ టైనీ నీడిల్స్. మీరు ముందు చూసిన బ్లౌజు ఫస్ట్ ఇలా ఉందండి ప్లెయిన్‌గా. దాని మీద మీరు చూసిన వర్క్ అంతా నేనే చేసుకున్నాను. ఈ మెటీరియల్స్ వాడుకొని. ఎలా చేశానో పూర్తిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. చివరి వరకు చూడండి. చాలా తక్కువ కాస్ట్‌లో అయిపోతుందండి మొత్తం. ఫస్ట్ నెక్ ఇలా వచ్చింది బ్యాక్ సైడ్. ఇవేమో 2 mm పర్ల్స్ అండి. ఇవి షుగర్ బీడ్స్. ఇది ఫ్యాబ్రిక్ గ్లూ. ఇదేమో కట్టర్ అండి. నార్మల్‌గా మన ఇంట్లో వాడుకునే థ్రెడ్డేనండి ఇది. ఇదేమో అసార్టెడ్ నీడిల్స్ అని అమెజాన్‌లో దొరుకుతవి. ఇవి ఒక్కసారి తెచ్చుకుంటే అన్నిటికీ ఉపయోగపడతాయండి. ఫస్ట్ ఆ ప్లెయిన్‌గా ఉన్నదానికి ఫస్ట్ యెల్లో కలర్ సిల్క్ థ్రెడ్‌తో చైన్ స్టిచ్ వేసుకున్నాను. తర్వాత ఇలా షుగర్ బీడ్స్ సూదిలో ఇలా ఎక్కించుకొని మొత్తం అంటించేసేయడమేనండి. అలా మనం నీడిల్‌ని ఆ బౌల్‌లో పెట్టి చూపిస్తున్న విధంగా అంటే అవే వచ్చేస్తాయండి. ఒక్కొక్కటి ఎక్కించుకోవడం కష్టం ఉండదప్పుడు. ఈజీగా చాలా వచ్చేస్తాయి. అలా కొంచెం కొంచెం ఎక్కించుకున్న తర్వాత ఆ లెంత్ ఎంత ఉందో మొత్తం నెక్ లైన్ మొత్తం సరిపోయేటట్టు కొంచెం కొంచెంగా ఎక్కించుకొని అలా ఆ చైన్ స్టిచ్ వెంటనే గ్లూ అప్లై చేసుకోండి. గ్లూ అప్లై చేసుకొని అవి స్టిక్ చేసుకోండి. ఇలా పైనుంచి నెక్ రౌండ్ మొత్తం అలా నీట్‌గా గమ్ అప్లై చేసుకోండి దగ్గరగా. తర్వాత ఈ షుగర్ బీడ్స్ గోల్డ్ కలర్‌వి జాగ్రత్తగా చైన్ స్టిచ్ వెంటనే అంటించేసుకోండి. తర్వాత మీరు నీడిల్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక నీడిల్ తీసుకోవాలంటే ఇట్లా ముందు వరకు ఎంతవరకు అయితే ఆపుతారో దాంట్లో నుంచి సూది బయటికి తీసుకోండి. అప్పుడు లైన్ మిస్ అవ్వకుండా నీట్‌గా కనిపిస్తుంది. నెక్స్ట్ ఇలా పర్ల్స్ ఎక్కించుకోండి. బీడ్స్ షుగర్ బీడ్స్ చూపించినట్టే 2 mm పర్ల్స్ కూడా ఇలానే ఎక్కించుకొని కొంచెం కొంచెం గమ్ అప్లై చేసుకొని అంటించేసుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్నట్టు ఆ షుగర్ బీడ్స్‌కి దగ్గరగా గమ్ అప్లై చేసుకోండి. ఈ పర్ల్ బీడ్స్‌ని స్టిక్ చేసుకోండి. ఇలా మొత్తం నెక్ లైన్ అంతా అయిపోయాక మళ్ళీ ఇంకొక లైన్ షుగర్ బీడ్స్‌ని దారానికి ఎక్కించుకొని ముందులాగే గమ్ అప్లై చేసుకొని వెంటనే అంటించేసుకోవాలండి దాని పక్కనే. నీట్‌గా ఒక బార్డర్ లాగా ఉంటుంది. ఈ బ్లౌజ్‌కి హ్యాండ్స్ వీడియో సపరేట్‌గా ఇంకొకటి తీశానండి. అది కూడా చూడండి. లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. హ్యాండ్స్‌కి ఆల్రెడీ ముందుగానే ఇచ్చేసారండి. దాని మీదే నేను వర్క్ చేశాను. అది ఎలా ఉందో కూడా ఒకసారి చూసేయండి. ఇది శారీకి వచ్చిన బ్లౌజేనండి. అది ఆర్గాన్జా శారీ అండి. యెల్లో కలర్ ఆర్గాన్జా శారీ. తర్వాత వచ్చేసి ఈ స్క్వేర్ షేప్డ్ మిర్రర్స్ని నేను క్రాస్గా అంటించేసుకున్నానండి. నెక్స్ట్ వరుసగా ఇంకా నెక్ లైన్ అంతా పక్కపక్కనే. ఆర్గాన్జా శారీ మీద ఇలాంటి షేప్స్ వచ్చాయి కదండి. ముందు చూశారు కదా, ఇలాగే రాంబస్ షేప్లో డిజైన్ వచ్చింది. వర్క్ వచ్చి అక్కడక్కడ దానికి ఇలా సెట్ అవుతుందని ఈ షేప్లో మిర్రర్స్ని అంటించేసుకున్నాను. మంచి ఎల్లో కలర్ శారీ అండి. చాలా బాగుంది వేసుకుంటే. దానికి గ్రీన్ కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ ఇచ్చారు. శారీ కాస్ట్ వచ్చేసి ఆర్గాన్జా అండి. అది అరౌండ్ 5000 ఉందండి. అది పర్సనల్గా మేము మా దగ్గరలో షాప్కి వెళ్ళి తీసుకున్నదేనండి.
దాని మీద వర్క్ ఇలా డిజైన్ చేసుకున్నాను. మిర్రర్స్ అంటించేసుకొని కొంచెం డ్రై అయిపోయాక కదలకుండా ఉండేలాగా డ్రై అవ్వాలండి. ఆ తర్వాత ముందు అంటించుకున్నాం కదండి షుగర్ బీట్స్, పర్ల్ బీట్స్ లైన్, మళ్ళీ షుగర్ బీట్స్ లైన్, ఆ మూడిటికి దగ్గరగా స్టిచ్చెస్ వేసుకోవాలండి. అంటించింది ఎప్పుడు అలా వదిలేయకూడదండి. ఇలా మళ్ళీ స్టిచ్చెస్ వేసుకోవాలండి దగ్గరగా, అప్పుడే స్ట్రాంగ్గా ఉంటాయి. తర్వాత ఇట్లాంటి ఆ 2 mm పర్లే 1, 2 స్టిక్ చేసుకొని ఒకదాని పక్కన ఒకటి కొంచెం గ్యాప్ ఉండేలా స్టిచ్ చేసుకోవాలండి. ఆ మిర్రర్స్ మధ్యలో ఉన్న గ్యాప్లో కుట్టుకొని కింద నుంచి వాటి మధ్య నుంచి కొంచెం కింద నుంచి సూది పైకి తీసుకొని, ఇవి 3 mm పర్ల్స్ అండి. 3 mm పర్ల్ని ఒకటి తీసుకొని ఆ రెండింటి మధ్యలో అవి కూడా ఒక ట్రయాంగిల్ షేప్ ఫామ్ అయ్యేలాగా స్టిచ్ చేసుకోవాలండి. అక్కడ కూడా ఫిల్ అయ్యి చూడడానికి చాలా లుక్ వస్తుందండి. సన్నగా సటిల్గా ఉంటుందండి వర్క్. మిర్రర్ ఒకటే హైలైట్ అయ్యి మిగతా అంతా తగ్గి ఉంటుంది. మొత్తం ఓవరాల్గా లుక్ అయితే చూసారు కదండి, చాలా బాగా ఎలివేట్ అవుతుంది. అలాగే ఇంకా మొత్తం అంతా నెక్లైన్ అంతా వేసేసుకోవాలండి. ఇలాంటి డిజైన్ చేసిన బ్లౌజెస్ అన్నీ పర్సనల్గా చాలా తక్కువ కాస్ట్లో అయిపోయేవండి. బయట ఇస్తే ఎక్కువగానే ఉంటాయి కదండి, అవి మనమే సొంతగా చేసేసుకోవచ్చు. అలాంటి మోడల్స్ ఇంకా చాలా ఉంటాయండి ఛానల్లో, చూసేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డిజైన్ నచ్చితే లైక్ చేయండి. ఏదైనా మనం ఇష్టంగా చేసుకుని వేసుకుంటే మనీ పెట్టి చేయించుకున్న దానికంటే ఇది చాలా హ్యాపీగా ఉంటుందండి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఇదైతే చాలా సింపుల్ డిజైనే, అన్నీ సింపుల్ డిజైన్సేనండి, మనం అందరం చేసుకోగలిగినవే, కాస్ట్ కూడా ఎక్కువే ఉండదండి. తప్పకుండా ట్రై చేయండి. అంతా కంప్లీట్ అయ్యాక లుక్ అయితే ఇలా ఉందండి. ఈ టాజిల్స్ బొటిక్లోనే తీసుకున్నాము. వీటి కాస్ట్ వచ్చేసి షుగర్ బీట్స్ 30 రూపీస్ ఉంటాయండి 10 గ్రామ్స్. పర్ల్స్ కూడా అంతేనండి. ఈ మిర్రర్స్ ఒక సెట్ ఉంటాయండి అన్ని షేప్డ్, అవన్నీ నేను అమెజాన్లో తీసుకున్నాను. ఆ కొంచెం కాస్ట్తోనే చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పటివరకు వీడియో చూసినందుకు థ్యాంక్స్ అండి. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.